నమస్తే, వెల్కమ్ టు హెల్త్ షో. ఈ రోజు మన హెల్త్ షోలో ప్రెగ్నెంట్ ఉమెన్లో డయాబెటీస్ ప్రాబ్లమ్స్ గురించి మనతో ఉన్నారు డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు ఫ్రమ్ గ్లోబల్ హాస్పిటల్ నుంచి. మనకి మన విషయాలు వేస్తున్నాం. నమస్తే డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అన్న, జమ్మే ప్రేక్షకులు నమస్తే. థ్యాంక్ యూ. లావణ్య గారు, ప్రెగ్నెన్సీ టైంలో ఉమెన్లో డయాబెటీస్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ ఎన్ని రకాలు ఉంటాయి? సో డయాబెటీస్ యాక్చువల్గా రెండు రకాలుగా ఉంటుందండి. మోస్ట్ కామన్ ఏంటంటే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, తర్వాత జెస్టేషన్ డయాబెటీస్ అన్నమాట. సో ఇంకా కూడా చాలా ఉన్నాయి, సెకండరీ డయాబెటీస్ అని, మందులతో వచ్చే డయాబెటీస్, కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే డయాబెటీస్. ఇంకా అవన్నీ మనం ఒక చిన్న ప్రోగ్రామ్ లో డిస్కస్ చేయలేము, ఒక క్లుప్తంగా చెప్పలేము కనుక టైప్ 2 మోస్ట్ కామన్ గా వస్తుంది. అంటే అడల్ట్స్ పెద్దవాళ్ళు అయిపోయినాక వచ్చే వెయిట్ తో, ఆ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ తో, తిన్న ఆహారంతో, స్ట్రెస్ తో, వాళ్ళలో ఇన్సులిన్ రిసెప్టర్స్ తక్కువగా తయారవడంతో వాళ్ళు ఇన్సులిన్ బాడీలో ఉన్న ఇన్సులిన్ వాడుకోలేని పరిస్థితి వస్తుంది. ఇంకా వాళ్ళలో కొంత ఇన్సులిన్ తక్కువగా తయారవడంతో ప్యాంక్రియాస్ డెఫిషియన్సీ అని కూడా వస్తుంది. రెండు కాంబినేషన్ గానే ఎగ్జిస్ట్ అవుతాయి టైప్ 2 డయాబెటీస్ లో. ఇది ఎక్కువగా పెద్దవాళ్ళు అయినాక జెనెటిక్ గా ఇది కొంచెం వెయిట్ కూడా పెరిగి, ఎక్సర్సైజ్ తగ్గి, స్ట్రెస్ పెరిగినప్పుడు వచ్చిన డయాబెటీస్ అన్నమాట. సో మనం డే టు డే ఇన్ అండ్ అవుట్ చూసేది టైప్ 2 డయాబెటీస్. అందులో మందులు బాగానే పనిచేస్తాయి, వెయిట్ లాస్, ఎక్సర్సైజ్, ఇంకా వేరే నియమాలు, ఆహార నియమాలన్నీ పాటిస్తే ఆల్మోస్ట్ ఈ డయాబెటీస్ పోయే అవకాశం కూడా ఉంది, కంప్లీట్ గా రికవర్ అయ్యి. టైప్ 1 డయాబెటీస్ అంటే వాళ్ళ ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ సరిపడగా తయారవట్లేదు. సో వాళ్ళ ప్యాంక్రియాస్ కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయినట్టు అనమాట. ఈ ప్యాంక్రియాస్ ఆటో ఇమ్యూన్ అటాక్ అంటే ప్యాంక్రియాస్ కి అగేన్స్ట్ గా కొన్ని యాంటీబాడీస్ తయారవటం వల్ల, లేదంటే ప్యాంక్రియాస్ కి కొన్ని రకాల ఇంజరీస్ జరగటం వల్ల, కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ తో ప్యాంక్రియాస్ లో మార్పు జరగటం వల్ల ఆ ప్యాంక్రియాస్ దెబ్బతింటంతో అసలు అందులోంచి వచ్చే హార్మోన్, ఆ గ్రంథిలోంచి తయారయ్యే హార్మోన్ ఇన్సులిన్ కంప్లీట్ లోపం వల్ల టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. ఇది చిన్నపిల్లలకి రావచ్చు, కొంచెం వయసు వచ్చిన పిల్లలకి రావచ్చు, పెద్దవాళ్ళకి రావచ్చు. ఇందులో వీళ్ళు బాగా వెయిట్ లాస్ అయిపోతారు. తర్వాత ఇన్సులిన్ లేకపోవడంతో వాళ్ళ కండరాలు, కొవ్వు కూడా షుగర్ గా మారిపోయి అది యూరిన్ లో పాస్ చేసేసుకుంటారు. సో యూరిన్ లో చాలా షుగర్ ఉంటుంది, బ్లడ్ లో షుగర్ ఉంటుంది, వెయిట్ లాస్ ఉంటుంది, చాలా నీరస పడిపోయి బాగా సిక్ అయిపోయి హాస్పిటల్ ఐసీలో అడ్మిట్ అయిపోయే పరిస్థితి కూడా వస్తుంది ఇందులో. సో ఈ టైప్ 1 డయాబెటీస్ కి ఒకటే ఒక ట్రీట్మెంట్ ఏంటంటే ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ ఎన్నో విధాలుగా ఇచ్చుకోవచ్చు, ఇంజక్షన్ గా, లేకపోతే పంప్ గా, నీడిల్స్ లాగా, లేకపోతే పెన్ గా, ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు. లేకపోతే ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, ఐలెట్ సెల్ ట్రాన్స్ప్లాంట్స్ అని, ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. దాంతో దాన్ని పర్మనెంట్ గా ట్రీట్ కూడా చేసుకోవచ్చు. తక్కువగా అంటే ఎక్కువ కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ ఇవి, బట్ సింపుల్ ట్రీట్మెంట్ ఇన్సులిన్ ట్రీట్మెంట్ మాత్రమే. అయితే మూడో రకం ఏంటంటే జెస్టేషన్ డయాబెటీస్. జెస్టేషన్ డయాబెటీస్ అనేది ఎట్లా అంటే స్త్రీలకి, గర్భిణీ స్త్రీలకి వచ్చే డయాబెటీస్ అన్నమాట. అది ఓన్లీ ప్రెగ్నెన్సీలోనే ఉండి తర్వాత పోయే డయాబెటీస్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఓన్లీ ప్రెగ్నెన్సీ మనం చూస్తాం టైప్ 2. ప్రెగ్నెన్సీ ఉమెన్ లో వచ్చే టైప్ 2 లాంటి డయాబెటీస్. కానీ అది వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఎందుకు వస్తుంది ప్రత్యేకంగా అంటే, ఈ లేడీస్ కి కొంత వయసు వచ్చినాక ప్రెగ్నెన్సీ రావటం, అంటే వాళ్ళు చిన్న వయసులో ఒక 18 ఏళ్ళలో పెళ్లి అయిపోయి 20 ఏళ్ళలో ఇంకా వయసు కాకుండా, వెనకట్లా కాకుండా వాళ్ళ రేపు ఈ ఎడ్యుకేషన్ తో, కెరియర్ తో కొంచెం లేట్ గా పెళ్లి చేసుకోవడం, లేట్ గా చదువులన్నీ పూర్తయి నాకు జాబ్ లో సరిపోయినాక అట్లా పోస్ట్పోన్ చేసుకుంటా 30 years తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీలో, కొంచెం సీనియర్ ప్రెగ్నెన్సీస్ లో వయసు ఎక్కువ అయిపోయింది, వీళ్ళలో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ వీళ్ళల్లో ఎక్కువగా ప్రొఫెషనల్ ఉమెన్ వాళ్ళు ఎక్కువ కూర్చుని ఉండటంతో, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయలేకపోవడంతో వాళ్ళు ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిపోతారు. అంటే కొంచెం వెయిట్ వచ్చినాక వచ్చే డయాబెటీస్ అన్నమాట ఇది. ప్లస్ వాళ్ళలో ఫ్యామిలీ హిస్టరీ డయాబెటీస్ ఉంటుంది. ఇది జాగ్రఫికల్ గా కూడా చాలా చాలా రిస్కీ అనమాట. కొన్ని రేసెస్ లో ఎక్కువ, మన ఇండియన్స్ లో ఎక్కువ, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఎక్కువ, ఇండియన్ సబ్ కాంటినెంట్ లో, ఇంకోటి హిస్పానిక్ లో అంటే స్పానిష్ స్పీకింగ్ పీపుల్ లో, మళ్ళీ ఆఫ్రికన్ అమెరికన్ అంటే ఆఫ్రికన్ ట్రైబ్స్ లో, ప్లస్ అమెరికాలో స్థిరపడిపోయిన ఆఫ్రికన్ లేడీస్ లో కూడా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు జెనెటిక్ గా చాలా కొన్ని స్ట్రెసెస్ ఉంటాయి కొన్ని జీన్స్ లో. సో ఆ స్ట్రెసెస్ తో వీళ్ళకి తొందరగా బయటపడే అవకాశం ఉందన్నమాట. వీళ్ళకి తర్వాత ఫ్యూచర్ లో టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఈ డయాబెటీస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టెంపరీగా వచ్చే డయాబెటీస్ అన్నమాట. కానీ అది ఫ్యూచర్ లో కూడా ఫుల్ బ్లౌన్ డయాబెటీస్ గా రావచ్చు. ప్లస్ ఇది ఇంకో కారణం ఎందుకంటే వాళ్ళలో చాలా హార్మోన్స్ తయారవుతాయి ప్రెగ్నెన్సీ గురించి. హ్యూమన్ ప్లాసెంటల్ లాక్టోజన్ అని, ప్రొజెస్ట్రాన్ అని, ఇంకా గ్రోత్ హార్మోన్ అని, కార్టిజాన్ అని, బేబీ గ్రోత్ కోసం తయారవ్వాల్సిన హార్మోన్స్ అన్ని ఎక్కువగా తయారవుతుంటే అవన్నీ కూడా ఇన్సులిన్ కి అగేన్స్ట్ గా యాక్ట్ చేయడంతో ఇన్సులిన్ కి రెసిస్టెంట్ అయిపోతారు వీళ్ళు. సో వాళ్ళ బాడీలో తయారు చేసుకోగలిగిన ఇన్సులిన్ బాగానే ఉన్నా ఆ ఇన్సులిన్ కి అగేన్స్ట్ గా హార్మోన్స్ ఎక్కువ ఉండటంతో ఆ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది అనమాట. సో వాళ్ళు షుగర్స్ ఎక్కువ అయిపోతా ఉంటాయి అనమాట. అందుకనే వాళ్ళకి ఈ డయాబెటీస్ ఇన్ ద ప్రెగ్నెన్సీ కొంచెం రిస్కీ అండ్ వాళ్ళ వైపు చాలా కామన్ గా చూస్తున్నాం. ముందుగా ఎక్కువ మనం జెస్టేషన్ డయాబెటీస్ అని దీని గురించి
చెప్తారు కొంచెం? జెస్టేషన్ డయాబెటీస్ ట్రీట్మెంట్స్ అసలు ఎందుకు వస్తుంది, దీన్ని ఆపుకోవచ్చా, ఎందుకు వస్తుందో ఇప్పుడు వివరాలు మనం కొన్ని మాట్లాడుకున్నాము. సో దీన్ని ఆపుకోవచ్చా అంటే మేబీ త్వరగా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం, మరి ఎక్కువ వయసు వచ్చే వరకు కాకుండా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉంటే వాళ్ళ డయాబెటీస్ని ప్రివెంట్ చేసుకోగలిగే అవకాశాలు కొన్ని ఉన్నాయి. అంటే 30 to 40 minutes వాకింగ్ డైలీ చేసుకుంటారు. ఐడియల్ బాడీ వెయిట్లో ఉండాలి, స్లిమ్ ఫిగర్ మెయింటైన్ చేయాలి, ఆల్మోస్ట్ ఓవర్ వెయిట్ అసలు రాకూడదు, ఒబీస్ అయ్యే లక్షణాలు అసలు రాకుండా చూసుకోవాలి. సో ఒబీసిటీ, ఓవర్ వెయిట్ కూడా రాకుండా ఎంత స్లిమ్ గా వీళ్ళు ఉంటే అంత స్లిమ్ గా ఫిట్నెస్ గా ఉండటం చాలా చాలా అవసరం. ఎవ్రీడే వాకింగ్ చేసుకుంటా, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఎక్కువగా తీసుకుంటా, తక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారాలు, తక్కువ షుగర్ ఉన్న ఆహారాలు తీసుకోవడం, జాగ్రత్త పడటం చాలా చాలా అవసరం. ఇంకా ఏమైనా కారణాలతో ఐవీఎఫ్ కానీ ఏదైనా పీసీఓడి ట్రీట్మెంట్స్ కానీ ఇంకా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది, జెస్టేషన్ డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ట్రీట్మెంట్స్ టైంకి తీసుకోవడం, దానికి కరెక్ట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్లస్ ప్రతి సెమిస్టర్, ప్రతి ట్రైమెస్టర్ లో మంత్ కి షుగర్ టెస్ట్ చేయించుకుని చూసుకుంటా ఉండాలి. షుగర్ వచ్చే అవకాశం క్యామిస్టర్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఇంకా ఇంకా ఛాన్స్ బాగా పెరుగుతుంది అనమాట. సో ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ లంచ్ షుగర్, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఇంకోటి ఉంటుంది, HbA1c అని కొన్ని బేసిక్ టెస్ట్లు ఉంటాయి. వాళ్ళు గైనకాలజిస్టులు, ఫ్యామిలీ డాక్టర్స్ చేయగలరు. ఈ టెస్టులు చేయించుకుని మన షుగర్ లేదు కదా అని చూసుకోవాలి. ఒకసారి జెస్టేషన్ డయాబెటీస్ వస్తే దాని ఫస్ట్ ట్రీట్మెంట్ ఓన్లీ డైట్, ఆ తర్వాత ఇన్సులిన్. ఇంకా మందులకి ఎక్కువ ఇంపార్టెన్స్ లేని డయాబెటీస్ ఇది. సో అందుకనే మా పేషెంట్స్ చాలా అప్సెట్ అయిపోతారు. జెస్టేషన్ డయాబెటీస్ వచ్చినప్పుడు చాలా చాలా బాధపడిపోతారు. ఎందుకంటే మందులతో సింపుల్గా ట్రీట్మెంట్స్ అవ్వవు, టాబ్లెట్ మింగితే పని అయిపోద్ది కదా అనుకోకుండా ఇన్సులిన్ వేసుకోవాల్సి వస్తుంది. ఇన్సులిన్ అంటే ఇంజెక్టబుల్, మరి ఇంజెక్ట్ చేసుకోవాలంటే కొంచెం బాధపడతారు. అది కొంచెం కష్టమైన కానీ నేర్చుకుంటే చాలా సులువుగా తీసుకోవచ్చు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఇన్సులిన్ ట్రీట్మెంట్ ఓన్లీ టెంపరీ, ఓన్లీ 6 months, 7 months, 5 months మాత్రమే ఉంటుంది. వాళ్ళ బేబీ కోసం వాళ్ళు చక్కగా కష్టపడి ఇన్సులిన్ తీసుకుని అంటే 6 months లో కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది. కంప్లీట్ గా 6 months తర్వాత బేబీ పుట్టినాక కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది. మళ్ళీ వారికి జనరల్ గా డయాబెటీస్ ఉండదు. అసలు వాళ్ళు ఎటువంటి డయాబెటీస్ మందులు కానీ, ఇన్సులిన్ కానీ, టెస్టింగ్ కానీ అవసరం ఉండదు. ప్రెగ్నెన్సీ అయిపోయినా, డెలివరీ అయిపోయినాక 6 వారాల తర్వాత ఒకసారి టెస్ట్ చేయించుకుంటారు. ఈ లోపు కూడా 1 month లోపు కొన్ని టెస్టులు చేయించుకుంటారు. చేయించుకున్నాక అన్న నార్మల్ గా ఉందని తెలిస్తే ఇంకా డయాబెటీస్ కూడా వాళ్ళకి ఇంకా లేదు. కానీ ఫ్యూచర్ లో ఎప్పుడైనా డయాబెటీస్ రావచ్చు కాబట్టి వాళ్ళు వెయిట్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒక రకమైన ఫస్ట్ కాల్ తీసుకున్నాం. రామచంద్ర గారు జగిత్యాల నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ రామచంద్ర గారు. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే అండి. ఓకే అండి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ షుగర్ రాకుండా ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? షుగర్ అంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటది కదా, ఆహార వివరాల్లో ఎలాంటి లైఫ్ స్టైల్ మార్పు చేసుకోవాలి, అలాగే నేచురల్ లైఫ్ స్టైల్ తీసుకోవాలి అనేది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారు. గుడ్, చాలా మంచి క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు వేడల్లో కనుక ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్నట్లయితే అది చాలా ఈజీగా రావచ్చు జెస్టేషన్ డయాబెటీస్ ఈ లేడీస్ కి. అందుకే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు స్వయంగా కొంచెం ఓవర్ వెయిట్ కానీ ఒబీస్ కానీ ఉన్నా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఈ ప్రెగ్నెన్సీ టైంలో. అంటే కరెక్ట్ గా అవాయిడ్ చేయాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఎక్స్ట్రా స్టఫ్, ఎక్స్ట్రా స్వీట్స్, జంక్ ఫుడ్స్, ఎక్స్ట్రా స్నాక్స్, జ్యూసెస్. మన ఇంట్లో చేసుకున్న బత్తాయి రసం, యాపిల్ రసం కూడా తాకూడదు. యాపిల్ తినొచ్చు, బత్తాయి తినొచ్చు, కానీ జ్యూసెస్ తాగుతాం. జ్యూసెస్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. ఫ్రూట్ తీసుకున్నప్పుడు చాలా లిమిట్ గా, చాలా టైం టు టైం తీసుకోవాలి. అంటే బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి మధ్యలో ఫ్రూట్ తీసుకోవాలి, కానీ బ్రేక్ఫాస్ట్ తో పాటు ఫ్రూట్ తీసుకోకూడదు, లంచ్ తో పాటు తీసుకోకూడదు. అంటే అటుపండు మన పెరుగన్నం తినగానే అటుపండు తింటాం, పెరుగన్నంతో పాటు మ్యాంగో తింటాం చాలా అలవాటు మనకి సౌత్ లో. కానీ అలా చేయలేదు అనమాట. లంచ్ తిన్నాక ఒక 2 hours గ్యాప్ లో చిన్న ఫ్రూట్ తీసుకోవచ్చు, మళ్ళీ ఒక 2 hours గ్యాప్ లో మళ్ళీ ఇంకో చిన్న ఫ్రూట్ తీసుకోవచ్చు. ఏ ఫ్రూట్ కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు. మళ్ళీ కార్బోహైడ్రేట్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే పొట్టున్న కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్, వైట్ ఇడ్లీ బదులు రాగి ఇడ్లీ, తెల్లటి దోశల బదులు పెసరట్లు, లేకపోతే వైట్ బ్రెడ్ బదులు బ్రౌన్ బ్రెడ్, ఒక 4 ఇడ్లీస్ 6 ఇడ్లీస్ బదులు ఒక 2 ఇడ్లీస్ 2 ఎగ్ ఆమ్లెట్ అలా మార్చుకోవాలన్నమాట. కొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకోవాలి, అందులో ఫైబర్ యాడ్ చేసుకోవాలి. వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తీసుకుంటే చాలా చాలా మంచిది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది వీటికి. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తిన్న వెంటనే బ్లడ్ షుగర్ స్పీడ్ గా పెరిగేదాన్ని హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. మనం తిన్న వెంటనే స్పీడ్ గా పెరగకుండా నిదానంగా బ్లడ్ షుగర్ జీర్ణమయ్యి బ్లడ్ షుగర్ రిలీజ్ అవుతాను
లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఇప్పుడు మన కాయగూరలు అన్నిటికీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. కొన్ని ఫ్రూట్స్, తక్కువ తీపి ఉన్న ఫ్రూట్స్ అన్నిటికీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే జాంకాయ, మ్యాంగో బదులు జాంకాయ, బాగా తీపిగా ఉన్న యాపిల్ బదులు కొంచెం చప్పగా ఉన్న యాపిల్. అంటే మనం టేస్ట్ చూడొచ్చు, ఒక పీస్ తీసుకునే యాపిల్ చాలా తీగా ఉందంటే హాఫ్ యాపిల్ తీసుకోవాలి, బాగా తీపిగా ఉన్న తీపి తక్కువ ఉందంటే ఫుల్ యాపిల్ తీసుకోవచ్చు. సో అలా దానిమ్మ గింజలు కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. పేరు మళ్ళీ ఆరెంజ్ ఇవన్నీ లో గ్లైసెమిక్ ఇండెక్స్. పపాయ, ఇంక ఇట్లాంటివన్నీ ఫ్రూట్స్. ఎక్కువగా వెజిటబుల్స్ తో టైం పాస్ చేయాలి. ఫ్రూట్స్ తక్కువ, వెజిటబుల్స్ ఎక్కువ. అంటే క్యారెట్, బీట్రూట్, కీరా, గ్రీన్ పెప్పర్స్, మన చిక్కుడుగాయలు, ఉడకబెట్టిన కాయగూరలు, ఆకుకూర పప్పులు, లేకపోతే మొలకలు, ఇలాంటివన్నీ హెల్తీ డైట్. హెల్తీగా బాగా న్యూట్రిషియస్ వాల్యూ ఎక్కువ ఉండాలి, ఫైబర్ కంటెంట్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, కానీ కార్బోహైడ్రేట్ తక్కువ, తీసుకున్న మటుకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రమేష్ గారు వైజాగ్ నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ రమేష్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు మీ ప్రాబ్లం చెప్పండి రమేష్ గారు. మేడం, డయాబెటిక్ మామూలుగా ప్రెగ్నెంట్ డయాబెటిక్స్ ఉంటుంది కదా, మామూలుగా ప్రోటీన్ ప్రోటీన్స్ ఎక్కువ తినాలా వద్దని అడుగుతున్నారండి. ప్రోటీన్స్ లిమిట్ గా తినాలి. ఎప్పుడు కూడా ప్రోటీన్ మనం ప్రతి మీల్లోనూ ప్రోటీన్ లిమిట్ మీ అరచేయాలి. మీ అరచేతిలో పట్టినంత ప్రోటీన్ తీసుకోవచ్చు. మీ అరచేతిన ఎన్ని ఎగ్స్ పడితే చెప్పండి, ఒక ఎగ్గే పడుతుంది. ఎంత చికెన్ పడుతుంది, మేబీ 4 pieces. ఎన్ని ఫిష్ పీసెస్ పడతాయి, ఒక్క ఫిష్ పీస్ పెద్దదైతే. మీడియం అంటే 2, స్మాల్ అయితే మేబీ 2-3. సో పప్పు కూడా మన అరచేతిలో పట్టినంత పప్పు, ఒక కప్పు. ఇదంతా దాల్, ప్రోటీన్, పనీర్. ఎన్ని పీసెస్ పనీర్ పడతాయి, మేబీ 6 pieces పనీర్ పడతాయి. సో ఇవంతా మీ పోర్షన్ కంట్రోల్. మీ అరచేతిలో పట్టినంత ప్రోటీన్ మాత్రమే ప్రతి మీలో తీసుకోవాలి. ప్రెగ్నెంట్ లేడీస్ కాదు, అందరూ కూడా అంతే తీసుకోవాలి. గుప్పుడులో పట్టినంత కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. గుప్పుడు అంటే ఒక 250 ml కప్, పావు లీటర్ కప్లో పట్టినంత కార్బోహైడ్రేట్, స్టార్చెస్, రైస్, చపాతీ ఇట్లాంటివన్నీ. ఓకే డాక్టర్, అసలు డయాబెటీస్ అనేది జనరల్ నార్మల్ లేడీలో ప్రెగ్నెంట్ లేడీ అలా డిఫరెంట్ గా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది. డయాబెటీస్ ప్రెగ్నెంట్ కాని వాళ్ళల్లో డయాబెటీస్ ట్రీట్మెంట్స్ కి చాలా చాయిసెస్ ఉన్నాయి. మనం మెడికేషన్స్ తో స్టార్ట్ చేయొచ్చు, మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ అట్ ఏ టైం వెళ్ళొచ్చు. వీళ్ళలో గోల్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. నాన్ ప్రెగ్నెంట్ డయాబెటీస్ అంటే మన రెగ్యులర్ గా మెన్ కానీ ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ Type 2 అనే లేబుల్తో ఉన్న వాళ్ళకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 110 లోపు, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్, తిన్న తర్వాత బ్లడ్ షుగర్ 140-160 వరకు కూడా వెళ్ళొచ్చు. 3 నెలల యావరేజ్ 7 వరకు కూడా వెళ్ళొచ్చు. కానీ ప్రెగ్నెంట్ లేడీస్ లో మాత్రం జెస్టేషన్ డయాబెటీస్ లో గోల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఏమో 90 లోపు, 95 లోపు ఉండాలి. తిన్న తర్వాత కరెక్ట్ గా 2 hours కి చెక్ చేస్తే 120 లోపు ఉండాలి. సో ఈ గోల్స్ మెయింటైన్ చేయడానికి చాలా అవస్థ పడతా ఉంటారు. చాలా తక్కువ తింటా, ఫ్రీక్వెంట్ గా తినాలి. అంటే ఇప్పుడు ఒక ప్లేట్ ఆఫ్ 4 ఇడ్లీస్ ని 2 ఇడ్లీస్ తీసుకుని 2 hours తర్వాత మళ్ళీ ఇంకో 2 ఇడ్లీస్ తీసుకోవచ్చు. కానీ అట్ ఏ టైం ఫుల్ మీల్ తీసుకోవచ్చు. సో దాంతో 2 hours యావరేజ్ బాగా పెరిగిపోతుంది అన్నమాట. ఎందుకు ఇంత స్ట్రిక్ట్ గోల్స్ ఉన్నాయంటే మన ప్రెగ్నెంట్ లేడీస్ కి లోపల పెరిగే శిశు హెల్త్ మీద ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఆ బేబీకి మళ్ళీ ఓవర్ వెయిట్ అయిపోతారు, వెయిట్ బాగా ఫాస్ట్ గా ఎన్లార్జింగ్ బేబీ సైజ్ బాగా పెరుగుతుంటే ఆ బేబీలో కొన్ని లోపాలు రావచ్చు. బేబీలో కార్డియాక్ అబ్నార్మాలిటీస్ రావచ్చు, లంగ్స్ మెచ్యూరిటీలో ప్రాబ్లమ్స్ రావచ్చు, పుట్టంగానే న్యూనైటల్ జాండీస్ అని ఉంటుందని రావచ్చు. వాళ్ళ ప్యాంక్రాస్ చాలా పెద్దగా అయిపోతుంది, అందులోంచి బోల్డ్ ఎక్కువ ఇన్సులిన్ తయారవుతుంది. సో బేబీ పుట్టంగానే లో షుగర్ రావచ్చు బేబీకి. ఈ బేబీ సైజ్ పెద్దగా కొద్ది మదర్ కి బ్లడ్ వాల్యూమ్ బాగా పెరుగుతుంది. ఈ బ్లడ్ వాల్యూమ్ పెరగడంతో మదర్ కి హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువగా రావచ్చు. మళ్ళీ త్వరగా